ఇప్పుడు వరకు మనం సక్సెస్ఫుల్లీ 5 సెక్షన్స్ ఫినిష్ చేసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ అసలు హెచ్టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్టీఎంఎల్‌ని వెబ్ డెవలప్‌మెంట్‌కి ఎందుకు యూజ్ చేస్తాం? ఒక టిపికల్ వెబ్‌సైట్ ఎలా ఉంటుంది? అండ్ హెచ్టీఎంఎల్ కోడ్ రాయడానికి కావాల్సిన ప్రీరిక్విజిట్స్ ఏంటో డిస్కస్ చేసాం. సెకండ్ సెక్షన్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? అండ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనం ఎందుకు సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి అని వాటి ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసాం. థర్డ్ సెక్షన్లో టెక్స్ట్ ఫార్మాటింగ్ థర్డ్ సెక్షన్లో మనం వెబ్సైట్స్లో కంటెంట్ ఎలా యాడ్ చేస్తాం, లైక్ హెచ్టీఎంఎల్ హెడ్డింగ్స్ అంటే ఏంటి, పారాగ్రాఫ్స్ అంటే ఏంటి, అండ్ టెక్స్ట్ని ఎలా యాడ్ చేస్తాం, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏంటి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్ ఎలా యాడ్ చేస్తాం, అండ్ హైపర్ లింక్స్ అంటే ఏంటి, అండ్ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ థర్డ్ సెక్షన్లో డిస్కస్ చేసాం. ఫోర్త్ సెక్షన్ ఫార్మ్స్, లిస్ట్స్ అండ్ టేబుల్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ హెచ్టీఎంఎల్లో ఇది. మన డేటాని స్ట్రక్చర్ చేయడానికి టేబుల్స్ అండ్ లిస్ట్స్ ఎలా యూజ్ చేయాలి, అండ్ మన వెబ్ పేజెస్ని ఇంటరాక్టివ్గా చేయడానికి, యూజర్ నుంచి డేటా తీసుకోవడానికి ఫార్మ్స్ని ఎలా యూజ్ చేయాలో చూసాం. ఫైనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇన్ హెచ్టీఎంఎల్, మల్టీమీడియా ఎలిమెంట్స్. మన వెబ్సైట్స్కి ఫావ్ ఐకాన్స్ ఎలా యాడ్ చేయాలి, వాటిలో ఇమేజెస్, ఆడియో, వీడియో ఎలిమెంట్స్ని ఎలా ఎంబెడ్ చేయాలి, అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ లైక్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ లేదా అదర్ వెబ్సైట్ గ్లింప్సెస్ మన వెబ్ పేజెస్లో ఎలా యూజ్ చేయాలి అన్నది ఈ సెక్షన్లో చూసాం. ఫైనలీ లాస్ట్ సెక్షన్ HTML5 అండ్ బియాండ్. బట్ వన్ థింగ్, ఈ సెక్షన్లోకి వెళ్ళే ముందు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. వాట్స్ ఇన్ ద హెడ్. సో బేసికలీ మనం HTMLలో కోడ్ రాసినప్పుడు 3 మెయిన్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ HTML ట్యాగ్, HTML లోపల హెడ్ అండ్ బాడీ ట్యాగ్. సో మన కంటెంట్ అంతా కూడా మనం బాడీ ట్యాగ్లోనే ఇప్పుడు వరకు రాసాం. హెడ్ ట్యాగ్ని మనం ఎక్కువగా ఎప్పుడూ టచ్ చేయలేదు. సో అసలు హెడ్ ట్యాగ్లో ఏముందో మనం ఈ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక బ్లాంక్ HTML ఫైల్. దీంట్లో షిఫ్ట్ ఎక్స్క్లమేషన్ యూజ్ చేసి ఎంటర్ నొక్కితే మనకి HTML బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో మనం డిస్కస్ చేసాం ఈ డాక్ టైప్ HTML అనేది మన బ్రౌజర్కి మనం HTML5 ఎలిమెంట్స్ని యూజ్ చేస్తున్నాం అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ HTML ట్యాగ్ అనేది రూట్ ఎలిమెంట్. దాని లోపల మనం హెడ్ అండ్ బాడీ ట్యాగ్స్ని యాడ్ చేస్తాం. అండ్ బాడీ ట్యాగ్ లోపల యాడ్ చేసేదంతా మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. బట్ హెడ్ ట్యాగ్ ఎందుకు అండ్ దాని యూజ్ ఏంటో ఈ లెక్చర్లో చూద్దాం. హెడ్ ఎలిమెంట్ డాక్యుమెంట్, HTML డాక్యుమెంట్లో హెడ్ ఎలిమెంట్ అనేది మనకి వెబ్ బ్రౌజర్లో కనిపించని పార్ట్. ఇది మన పేజ్ గురించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ పేజ్ టైటిల్ కానీ, CSS లింక్స్ కానీ, జావాస్క్రిప్ట్ లింక్స్ కానీ, ఫావ్ ఐకాన్ లింక్స్ కానీ, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటా డేటా, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఆథర్ గురించి ఇవన్నీ మనం ఈ హెడ్ ట్యాగ్లో యాడ్ చేస్తాం. అన్లైక్ బాడీ ఎలిమెంట్స్, బాడీ ట్యాగ్లో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతాయో, హెడ్ ట్యాగ్లో ఉండే ఏ కంటెంట్ కూడా మనకి వెబ్ పేజ్లో డైరెక్ట్గా డిస్ప్లే అవ్వదు. ఇది జస్ట్ మన డాక్యుమెంట్ గురించి మెటా డేటా బ్రౌజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ టైటిల్ ట్యాగ్ అనేది చూసాం. సో టైటిల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఈ టైటిల్ ట్యాగ్ అనేది బ్రౌజర్లో మన ట్యాబ్ నేమ్ కింద డిస్ప్లే అవుతుంది. ఈ టైటిల్ ట్యాగ్లో మనం ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అది బ్రౌజర్లో ట్యాబ్ నేమ్ కింద డిస్ప్లే అవుతుంది. సో చాలామంది దీన్ని H1 ట్యాగ్తో కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇది టాప్ లెవెల్ హెడ్డింగ్ అని. బట్ దీన్ని పేజ్ టైటిల్ అని కూడా అంటారు. బట్ H1 ట్యాగ్ అనేది మన పేజ్ టైటిల్, అంటే మన వెబ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి మెయిన్ టైటిల్ H1లో యాడ్ చేస్తాం. బట్ ఈ హెడ్ ట్యాగ్లో ఉండే టైటిల్ ట్యాగ్ ఏదైతే ఉందో అది మనకి వెబ్ కంటెంట్లో ఎక్కడ డిస్ప్లే అవ్వదు, ఓన్లీ ట్యాబ్ నేమ్ కింద డిస్ప్లే అవుతుంది. సో H1 అండ్ టైటిల్ ట్యాగ్స్ అనేవి 2 కంప్లీట్లీ డిఫరెంట్ ట్యాగ్స్. టైటిల్ ట్యాగ్ మనం ఎప్పుడు కూడా హెడ్ ట్యాగ్లోనే ఇస్తాం. ఈ టైటిల్ ఎలిమెంట్ని అదర్ వేస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వెబ్సైట్ని ఎప్పుడైనా బుక్ మార్క్ చేస్తే ఆ బుక్ మార్క్ నేమ్ కింద మన టైటిల్ కంటెంట్ యాడ్ అవుతుంది. సో ఇవి టైటిల్ ట్యాగ్కి యూజెస్.
ఈ టైటిల్ ట్యాగ్ కాకుండా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటా డేటా కూడా ఉంటాయి హెడ్ ట్యాగ్లో. సో అన్నీ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ మనకి కోడ్ ఎడిటర్స్ అనేవి స్ట్రక్చర్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి అండ్ బేసిక్ మెటా ట్యాగ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. బట్ జస్ట్ టు హ్యావ్ అన్ ఐడియా అసలు ఆ మెటా ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అన్నది చూద్దాం. సో మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసే మెటా ట్యాగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, మెటా కార్సెట్ UTF-8. ఈ ఎలిమెంట్ ఆ డాక్యుమెంట్ క్యారెక్టర్ ఎన్కోడింగ్ని స్పెసిఫై చేస్తుంది. అంటే దాని క్యారెక్టర్ సెట్, ఆ డాక్యుమెంట్ ఏ క్యారెక్టర్ సెట్ యూజ్ చేయాలో దాన్ని స్పెసిఫై చేస్తుంది. సో UTF-8 అనేది ఒక యూనికోడ్ స్టాండర్డ్. ఈ UTF-8 అనేది హ్యూమన్ లాంగ్వేజ్కి తెలిసిన ఎనీ క్యారెక్టర్, ఆల్ యూనివర్సల్ క్యారెక్టర్స్ ఈ UTF-8లోనే ఎన్క్లోజ్ అయి ఉంటాయి. సో వన్స్ మనం మన వెబ్ పేజ్కి UTF-8 అనే క్యారెక్టర్ సెట్ ప్రొవైడ్ చేసేస్తే మన వెబ్ పేజ్ ఏ లాంగ్వేజ్ని ఏ క్యారెక్టర్ని అయినా హ్యాండిల్ చేయగలదు. ఏ క్యారెక్టర్ ఏ లాంగ్వేజ్లో ఉన్నా కూడా హ్యాండిల్ చేయగలదు అండ్ దాన్ని మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయగలదు. సో ఎప్పుడు కూడా వెబ్ పేజ్కి కార్సెట్ UTF-8 ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ మెటా ట్యాగ్ కార్సెట్. సెకండ్ ఇది బై డిఫాల్ట్ HTML స్ట్రక్చర్లో అనేది ఫామ్ అవ్వదు, బట్ మనం ఇది స్పెసిఫై చేయాలి. ఏంటి అంటే మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ ఏంటి అంటే దీంట్లో మనం 2 అట్రిబ్యూట్స్ని యాడ్ చేస్తాం, నేమ్ అండ్ కంటెంట్. నేమ్ అనేది ఆ టైప్ ఆఫ్ మెటా ఎలిమెంట్ ఏంటిది అనేది చెప్తుంది. అంటే ఈ మెటా ట్యాగ్ అనేది డిస్క్రిప్షన్కి యూజ్ చేస్తున్నాం అని బ్రౌజర్కి ఇండికేట్ చేస్తుంది. కంటెంట్లో మనం మన వెబ్ పేజ్ని డిఫైన్ చేస్తూ ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక ఎటెక్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నట్టయితే దిస్ వెబ్సైట్ కన్సిస్ట్ ఆఫ్ డేటా రిలేటెడ్ టు అన్ ఎటెక్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి సమ్ కీవర్డ్స్ యూజ్ చేసి మనం ఆ వెబ్సైట్ని కంటెంట్లో డిస్క్రైబ్ చేయొచ్చు. ఈవెన్ మనం ఆథర్ని కూడా స్పెసిఫై చేయొచ్చు. సో ఇన్ కేస్ మనం మన HTML ఫైల్ని ఆర్ మన ప్రాజెక్ట్ని వేరే డెవలపర్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఈ పర్టికులర్ ఫైల్ ఎవరు రాశారు అని. ఇన్ దాట్ కేస్ సో దట్ వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా దే కెన్ కాంటాక్ట్ ద పర్టికులర్ ఆథర్, దే కెన్ కాంటాక్ట్ దాట్ రిలవెంట్ ఆథర్. సో ఇక్కడ కంటెంట్ ఏదైతే మనం స్పెసిఫై చేస్తున్నామో అది వెబ్సైట్ గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ లాగా. సో ఈ డిస్క్రిప్షన్లో కనుక మనం కీవర్డ్స్ని యూజ్ చేస్తే యూజర్స్ సర్చ్ ఇంజిన్స్లో వెబ్సైట్స్ గురించి సర్చ్ చేసినప్పుడు మనం ఎన్ని కీవర్డ్స్ కంటెంట్లో యూజ్ చేస్తే మనకి మన వెబ్సైట్ ఆ సర్చ్కి అంత రిలవెంట్ అవుతుంది. సో మనం స్టార్టింగ్లో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కంటెంట్, ఈ పర్టికులర్ మెటా ఎలిమెంట్ ఏదైతే కంటెంట్ రాస్తున్నామో అది కూడా మనకి SEOలో హెల్ప్ అవుతుంది. సో మన వెబ్సైట్కి రిలేటెడ్ డిస్క్రిప్షన్ అనేది మనం ఈ కంటెంట్ అట్రిబ్యూట్ యాడ్ చేసి రాస్తే అది మనకి SEOలో హెల్ప్ అవుతుంది. సో ఇవి మెటా ఎలిమెంట్స్. నెక్స్ట్ ఫావ్ ఐకాన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ లింక్ ట్యాగ్ యూజ్ చేసి మనం CSS ఫైల్స్ని కూడా మన HTML ఫైల్కి లింక్ చేయొచ్చు. లింక్, రిలేషన్షిప్, REL అంటే రిలేషన్షిప్, స్టైల్ షీట్ అని ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో అక్కడ మన CSS లింక్ని ఇక్కడ href అట్రిబ్యూట్కి ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ రిలేషన్షిప్, స్టైల్ షీట్ అనేది ఇంపార్టెంట్. సో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఒక స్టైల్ షీట్ అని మనం బ్రౌజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. href అనేది స్టైల్ షీట్ పాత్. సిమిలర్లీ మనం జావాస్క్రిప్ట్ ఫైల్ని కూడా హెడ్ ట్యాగ్లోనే ఇంక్లూడ్ చేస్తాం స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసి. స్క్రిప్ట్ ట్యాగ్ సోర్స్లో మనం జావాస్క్రిప్ట్ ఫైల్ని లింక్ చేస్తాం. బట్ ఇక్కడ ఆల్సో డిఫర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయడం ఇంపార్టెంట్. ఇలా యూజ్ చేస్తే మన బ్రౌజర్కి ఫస్ట్ HTML పేజ్ని లోడ్ చేసి తర్వాత దానికి రిలేటెడ్ జావాస్క్రిప్ట్ ఫైల్ని లోడ్ చేయమని మనం ఇండికేట్ చేస్తున్నట్టు. లేదంటే ఫస్ట్ హెడ్ ట్యాగ్లో ఉండే జావాస్క్రిప్ట్ ఫైల్ లోడ్ అయిపోయి తర్వాత HTML ఫైల్ లోడ్ అవుతుంది. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటో మనం జావాస్క్రిప్ట్ డీటెయిల్గా చూద్దాం. బట్ బేసికలీ ఇక్కడ డిఫర్ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్. ఫైనలీ HTML లాంగ్వేజ్ ఎండ్. సో ఇది జస్ట్ మెన్షన్ చేయడానికి ఏంటి అంటే, సో మనం మన వెబ్ పేజ్లో యూజ్ చేసే డిఫరెంట్ వర్డ్స్కి
డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీనింగ్స్ ఉండొచ్చు. సో ఇది యాక్సెసిబిలిటీలో ప్రాబ్లం వస్తుంది. సో స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీ సో ఆ పర్టికులర్ వర్డ్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో స్పెల్ చేయొచ్చు. సో దానికోసం మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది మన వెబ్సైట్ అని క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాం. సో ఇవి హెడ్ ఎలిమెంట్లో ఉండే డిఫరెంట్ ట్యాగ్స్ అండ్ వాటి ఇంపార్టెన్స్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసేది కంటెంట్ SEO కోసం, లింక్ రెల్ స్టైల్ షీట్ CSS ఫైల్స్ యాడ్ చేయడం కోసం, స్క్రిప్ట్ ట్యాగ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ యాడ్ చేయడం కోసం, షార్ట్ కట్ ఐకాన్ ఫావ్ ఐకాన్స్ యాడ్ చేయడం కోసం, అండ్ టైటిల్ మన వెబ్ పేజ్ ట్యాబ్ నేమ్ కోసం. సో ఇవి మోస్ట్ కామన్లీ మనం బ్రౌజర్కి ప్రొవైడ్ చేసే మెటా ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్ గురించి.